హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సర్ఫేస్ యాక్ట్ గురించి సెకండ్ పార్ట్ వీడియో అండి. ఫస్ట్ పార్ట్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే అది చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి జేఏబీ మరియు సిఏబీ బ్యాంక్ ప్రమోషన్ ఎగ్జామ్స్కు తర్వాత ప్రమోషన్ ఇంటర్వ్యూకి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్స్ చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యూనియన్ బ్యాంక్ పీపుల్కి బాగా ఇంకా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అపీల్ టు డెప్ట్ రికవరీ అప్లైట్ ట్రిబ్యునల్ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ డిఆర్టీ ది బారోవర్ ఈజ్ రిక్వైర్డ్ టు డిపాజిట్ %% ఆఫ్ ద అమౌంట్ పేయబుల్ విచ్ కెన్ బి రెడ్యూస్డ్ బై ద డిఆర్ఏటీ టు %. ఇక్కడ ఏమందంటే డిఆర్ఏటీకి అప్లై చేయాలంటే ఇప్పుడు డిఆర్టీ ఇచ్చిన ఆర్డర్కు అగైనెస్ట్గా మనం డిఆర్ఏటీకి వెళ్ళాలంటే ఇనిషియల్గా అమౌంట్ డిపాజిట్ చేయాలండి. దాన్ని డిఆర్ఏటీ అనుకుంటే తగ్గించవచ్చు. అది ఇనిషియల్గా ఎంత ఉంది, దాన్ని ఎంత % వరకు తగ్గించవచ్చు అని ఈ క్వశ్చన్. సో ఇనిషియల్గా వచ్చేసి 75% అండి. 75% డిపాజిట్ చేయాలి. దాన్ని అప్ టు 50% వరకు డిఆర్ఏటీ తగ్గించవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూడెడ్ అండర్ సర్ఫేస్ యాక్ట్. సర్ఫేస్ యాక్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడింది ఏంది అని అడుగుతున్నారండి. అగ్రికల్చరల్ ల్యాండ్, లీన్ ఆన్ గూడ్స్ అండ్ సెక్యూరిటీ నాట్ ఎక్స్క్లూడెడ్ అయిందండి. అగ్రికల్చరల్ ల్యాండ్, లీన్ ఆన్ గూడ్స్ అండ్ సెక్యూరిటీ, అకౌంట్ వేర్ డ్యూస్ ఆర్ మోర్ దెన్ 1 lakh, డ్యూస్ లెస్ దెన్ 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్, లీన్ ఆన్ గూడ్స్, డ్యూస్ లెస్ దెన్ 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ సర్ఫేస్ యాక్ట్ కిందకి రావండి. వచ్చేది ఒకటే అకౌంట్ వేర్ డ్యూస్ ఆర్ మోర్ దెన్ 1 lakh. మోర్ దెన్ 1 lakh ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా మనం సర్ఫేస్ యాక్ట్ సెక్యూరిటీ ఉన్నట్లయితే మనం అప్లై చేయొచ్చు. వెన్ ద సెక్యూర్డ్ క్రెడిటర్ ఇనిషియేట్ యాక్షన్ ఆఫ్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ద సెక్యూర్డ్ అసెట్, what possible measures the borrower can take as accepted under surface. సో ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు బారోవర్ ఏం యాక్షన్ తీసుకునే దానికి అవుతుంది. బారోవర్ కెన్ అప్పీల్ బిఫోర్ ద డిఆర్టీ, బారోవర్ కెన్ అప్పీల్ బిఫోర్ ఎన్సిఎల్టీ, బారోవర్ కెన్ అప్రోచ్ సివిల్ కోర్ట్ ఫర్ ఇంజెక్షన్, borrower can approach civil court injunction after deposit. ఇవేం లేదండి. ఫస్ట్ క్వశ్చన్ borrower can appeal before DRT. That one is the right answer. Appeal with the debt recovery tribunal by the NPA borrower against whom surface action initiated is required to deposit %% of the debt amount payable. సో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్కి ఎన్పిఏ బారోవర్ అప్పీల్ చేయాలి అనుకుంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఏమి అమౌంట్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. సో డిఆర్టీకి అప్లై చేసేటప్పుడు ఏమి ఇనిషియల్ డిపాజిట్ ఏమి అడగదండి. డిఆర్ఏటీకి అప్లై చేసేటప్పుడు మాత్రం 75% డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో అంతకు. దాన్ని అప్ టు 50% వరకు రెడ్యూస్ చేసేదానికి ఆస్కారం ఉంది. అది డిఆర్ఏటీ రెడ్యూస్ చేయొచ్చు 75%, 50%. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నిల్ అండి. సి ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ జేఏబీ పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంతే డెప్త్గా ఉంటాయండి. సో ఇక్కడ క్వశ్చన్స్ని బట్టి మీరు ఆన్సర్ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ మన ముందే ఉంది, వాటిలో చూసుకొని మనం ఆన్సర్ పెట్టాలి. ది నోటీస్ ఫర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టు బి ఇష్యూడ్ అండర్ సర్ఫేస్ యాక్ట్ ఈజ్ టు బి సైన్డ్ బై సర్ఫేస్ నోటీస్. ది నోటీస్ ఫర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టు బి అండర్, ఇక్కడ నోటీస్ ఏదైతే ఇస్తున్నామో డిమాండ్ నోటీస్ కానీ సర్ఫేస్ పొజిషన్ నోటీస్ కానీ వీటిపైన ఎవరు సైన్ చేయాలి అంటున్నారండి. సో ఇక్కడ వచ్చేసి ఆథరైజ్డ్ ఆఫీసర్, సి ఆన్సర్. సో ఎందుకంటే ఇక్కడ క్యాడర్ వచ్చేసి చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్ క్యాడర్ ఓన్లీ
సైన్ చేయాల్సి ఉందండి. బిలో క్యాడర్ చేయడానికి లేదు, బ్రాంచ్ మేనేజర్ లేదు, లా ఆఫీసర్ లేదు, బ్యాంక్స్ ఫైనల్ అడ్వకేట్ కూడా సైన్ చేయడానికి లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్ క్యాడర్ కెన్ సైన్. సో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయండి. మీకు అక్కడ ఏ 1 or 2 or 3 అని ఇస్తారు కదా, అలాంటి వాటిల్లో ఎన్ని క్వశ్చన్లు మనకు డెప్త్గా తెలిసినప్పుడు మాత్రం మనం ఆన్సర్ చేయగలము. ఇన్ కేస్ ఆఫ్ అ సర్ఫేసీ యాక్ట్, హూ ఈజ్ ఆథరైజ్డ్ టు అపాయింట్ ఆథరైజ్డ్ ఆఫీసర్? సో ఆథరైజ్డ్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఒక బ్రాంచ్కి ఒకరిని అలాట్ చేస్తారండి. ఒకరిని కానీ ఇద్దరిని కానీ ఒకరిని అలాట్ చేస్తారు బ్రాంచ్కి. సో వాళ్ళే వచ్చి ఈ యొక్క 13(2) నోటీస్ ఉంది కదా, సర్ఫేసీ డిమాండ్ నోటీసు. సో ఆ నోటీస్కి వాళ్ళే సైన్ చేయాలి. సో ఆ నోటీస్కి ఆథరైజ్డ్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే బిఎం కాదండి, జోనల్ ఆఫీస్ కాదు, సర్కిల్ ఆఫీసర్, రీజనల్ హెడ్ అండి. ఆ రీజన్కి ఎవరైతే హెడ్ ఉంటారో డీజీఎం అంటారు కదా, ఆ రీజనల్ హెడ్ మాత్రము అపాయింట్ చేస్తారు ఆథరైజ్డ్ ఆఫీసరు. సో అండర్ సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేసీ, డాష్ హ్యాస్ పవర్స్ టు టేక్ పొజిషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాపర్టీ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద బ్యాంక్. సో సర్ఫేసీ యాక్ట్లో సెక్షన్ 4 ప్రకారము ఎవరు పొజిషన్ తీసుకొని బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేస్తారో అంటున్నారండి. సో ఇక్కడ డీసీ, డిఎం, సిఎంఎం ఉంది కదా, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డీసీ ఆర్డర్కి అప్లై చేయాలండి, వాళ్ళే మనకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆథరైజ్డ్ ఆఫీసర్ కాదు, రీజనల్ హెడ్ కాదు, తహసీల్దార్ కాదు, డీసీ అండ్ డిఎం, సిఎంఎం. సో డీసీ ఆర్డర్కి అప్లై చేస్తే ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి మనం పొజిషన్ తీసుకోవచ్చు వాళ్ళ పేరు మీద, బ్యాంకు తీసుకోవచ్చు ఆ పొజిషన్. సో వాట్ డస్ సెక్షన్ 13(3)(a) ఆఫ్ సర్ఫేసీ స్టాండ్స్ ఫర్? సెక్షన్ 13(3)(a) ఏం చెప్తుంది సర్ఫేస్ యాక్ట్ ప్రకారం అంటే, మీరు ఆప్షన్స్ అన్నీ చదువుకోండి పాస్ చేసి, నేనైతే నీట్గా చెప్తున్నా. సో ఆప్షన్ సి ఉంది కదండి, ఆథరైజ్డ్ ఆఫీసర్ టు రిప్లై వితిన్ 15 days టు ఎనీ రిప్రజెంటేషన్ ఆర్ అబ్జెక్షన్ రిసీవ్డ్ డ్యూరింగ్ 6 days పీరియడ్. డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత బారోవర్ ఏదైనా రిప్రజెంటేషన్ కానీ అబ్జెక్షన్ కానీ రైట్ చేసినట్లయితే దానికి వితిన్ 15 daysలో ఎవరైతే ఆథరైజ్డ్ ఆఫీసర్ ఉంటున్నారో ఆ ఇష్యూ చేసిన ఆథరైజ్డ్ ఆఫీసరు వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి ఉంటుందండి. అదే ఈ 13(3)(a) సర్ఫేస్ యాక్ట్ సెక్షన్ అనేది తెలియజేస్తుంది. సో బ్యాంక్ టు రిప్లై వితిన్ డాష్ టు ఎనీ రిప్రజెంటేటివ్ అబ్జెక్షన్ రిసీవ్డ్ డ్యూరింగ్ 60 days డిమాండ్ నోటీస్ పీరియడ్ అండర్ సెక్షన్ 13(3)(a) ఆఫ్ సర్ఫేస్ యాక్ట్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా అదే అండి. 16 days నోటీస్, డిమాండ్ నోటీస్ ఏదైతే 13(2) ఇష్యూ చేసినామో ఆ తర్వాత ఎన్ని అబ్జెక్షన్ అది రిసీవ్ చేసుకున్నట్లయితే అబ్జెక్షన్ కానీ ఎన్ని రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బారోవర్ మీన్స్, సో మనము వితిన్ 15 daysలో మనము ఆ యొక్క రిప్రజెంటేషన్ కానీ అబ్జెక్షన్ కానీ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిప్లై వచ్చేసి ఆథరైజ్డ్ ఆఫీసరు. ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్ క్యాడర్. సో ఇలా అన్ని క్వశ్చన్లకు మనకు సర్ఫేస్ యాక్ట్ గురించి నీట్గా తెలిసినప్పుడే మనము ఈజీగా ఆన్సర్స్ చేయగలమండి. సర్ఫేస్ యాక్ట్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా చేయడం జరుగుతుంది. సో డెప్త్గా మీరు తెలుసుకోవాల్సింది. సో 15 days ఆన్సర్ కరెక్ట్. మీరు పూర్తి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుంది. సో డాష్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ అండర్ సర్ఫేస్ యాక్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్ఓ ఫర్ ఇనిషియేటింగ్ సర్ఫేస్. మీరు సర్ఫేస్ నోటు అదే నోటీస్ ఏం నోటీస్ ఇవ్వాలంటే 1 week తర్వాత ఆర్ఓ నుండి పర్మిషన్ తీసుకుని 1 week తర్వాత ఏం నోటీస్ ఇష్యూ చేయాలంటే 13(2) అండి, డిమాండ్ నోటీసు. మనం ఫస్ట్ ఆర్ఓకి చెప్పాలి ఇలా ఎన్పిఏ అయింది, సో వీఆర్ గోయింగ్ టు ఇష్యూ 13(2) నోటీస్ అని చెప్తే వాళ్ళు ఆథరైజ్డ్ ఆఫీసర్ని అలర్ట్ చేస్తారు. సో దట్ వీ కెన్ ఇష్యూ 13(2) notice after a week. We will prepare the notice and so like and subscribe our channel. Thank you.